హలో ఎవరివన్, దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ అండ్ అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను మా ఫ్యామిలీతో కాశీ అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఇక మా అమ్మ, అమ్మమ్మ, మా బాబాయ్ వాళ్ళ అందరితో మా బయలుదేరుతున్నాం. మేము మా పెద్ద అంకులు వీళ్ళందరూ వస్తున్నారు. చూపించాను మొత్తం అంతనా. ముందుకు రెండు ఇద్దరు వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయలుదేరుతున్నాం. మా అమ్మమ్మ రెండోసారి వెళ్ళడం కాశీ, నేను మా అమ్మ అయితే ఫస్ట్ టైం అనమాట. మా అమ్మమ్మ తప్ప మిగతా మా బ్యాచ్ లో అందరికి కాశీ అనేది ఫస్ట్ టైం. వెళ్తూ వెళ్తూ మధ్యలో దారిలో ఆగి మాట్లాడుకుందాం. మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే ఆగి ఇక్కడ మన వెహికల్కి అయితే కొంచెం పూజ చేసుకొని అదే కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామని ఆగాము. అలాగే ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి కార్ చుట్టూ ఒకసారి తిరిగి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోదాం. చలో కాశీ. విజయనగరం టోల్గేట్ దగ్గరకు వచ్చేసాం మనం. చూడండి విజయనగరం టోల్గేట్. ప్రస్తుతానికి టైం వచ్చేసి 9:23. మధ్యలో ఫుడ్ చేద్దామని ఆగాము. ఆఫ్టర్నూన్ అయింది, 2:30 అలాగా. 2:30 అయింది. ఇప్పుడు ఫుడ్ చేయడానికని ఆగాము అనమాట. కొంచెం కార్లో ఉండి బిగిసిపోయాము, అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒడిశా బస్ స్టాప్ ఎలా అయిపోయిందో చూడండి. కారుకి ఇలా దండేసాం అనమాట. బస్ స్టాప్ చూడండి, 4 రూపాయలు లేకుండా అయిపోయింది. ఇక్కడ ఆగి కాసేపు ఆగి తినేసాం, ఆల్రెడీ తినేసాం. ఇంకా బయలుదేరడమే. గైస్ నైట్ వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే నైట్ బాగా లేట్ అయిపోయింది అనమాట. మేము డ్రైవింగ్ చేసి మా రూట్ తప్పామన్నమాట. రూట్ తప్పిపోయి ఏదేదో రూట్లోకి వస్తాం, అంతా ఘాటీ అనమాట. ఓకేనా, నైట్ వీడియో తీయడానికి అవ్వలేదు. ఈరోజేమో రూమ్ తీసుకున్నాం. అది ఈరోజు అంటే నైట్ రూమ్ తీసుకొని ఇగో మేము ఎర్లీ మార్నింగ్ ఇంక బయలుదేరిపోతాం. స్నానాలు అన్నీ అయిపోయి వంట ఫుడ్ అన్నీ. ఇంకా మా అమ్మాయి గిన్నెలతో అమ్ముకుంటుంది. మా అమ్మ అక్కడికి వెళ్ళాక గుండు కొట్టించుకుంటుందట. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏటో. మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు మా వాళ్ళు. దారిలో తినడానికి అరిసెలు తెచ్చారు, కానీ ఇప్పటికి వచ్చి ఓపెన్ చేయలేదన్నమాట. చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ కుకింగ్ సంబంధించి. ఉన్న రైడింగ్ కిట్ కూడా పట్టుకున్నారు. ఇన్ కేస్ ఎక్కడైనా కాఫీ కానీ టీ కానీ చేసుకోవాలనిపిస్తే ఇది అదే ఇందులో స్టవ్ ఉంటుంది చిన్నది. దానికి సిలిండర్ వచ్చేసి ఇగోండి, ఇది నా సిక్కిం రైడ్లో మీరు చూసుంటారు. ఇది యూజ్ చేసి నేను కుక్ చేసుకునేవాడిని అనమాట. అయితే ఇప్పుడు బయలుదేరిపోతాం, ఎందుకంటే నైట్ బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడేమో ఎర్లీగా కొంచెం స్టార్ట్ అయితే చాలా దూరం జర్నీ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్ మనం రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక దాదాపు ఒక 100 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. 100 కిలోమీటర్స్ దాటడానికి దాదాపు ఒక 3 అవర్స్ టైం అయితే పట్టిందనమాట. అంతలా ఉంది ఇక్కడ రోడ్డు. అది కొంచెం అంతగా ఏం బాగాలేదు, చిన్న గ్యాప్ అనమాట. కాళ్ళు కొంచెం అటు ఇటు నడవడానికి అని ఆగాము. రోడ్లు అయితే గతకలుగా ఉంది. ఇంకా ఇక్కడ చిన్న లేక్ అనేది ఉంటుంది. ఆ లేక్ దగ్గర లేక్ చూద్దామని ఆగాం. అంటే కాసేపు అటు ఇటు నడచ్చు కదా అని. మీకు కూడా లేక్ చూపిస్తాను చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ చేయడం మర్చిపోయాను, కాబట్టి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. మార్నింగ్ 6:30కి అలా లేచాము. ఇగో రైస్ పెట్టాను, ఇగో రైస్ వండేసాం. మొత్తం అందరికి రైస్ వండేసి సపరేట్ చేసాం. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు అమ్మాకు వచ్చిస్తారు. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, అంటే రైస్ కూడా నేనే బుక్ చేశాను. ఇప్పుడు ఏమో వంట నిన్న మా అమ్మాలు వండారు, ఈవేళ నేను వండుతున్నాను అనమాట. టేస్ట్ తేడా కోసం చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. గాయస్ మా రూమ్ దగ్గర నుంచి ఇదన్నమాట వ్యూ పాయింట్.
చూడండి అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇదేమో మా రూమ్ బ్యాక్ సైడ్. అటు పక్క అంతా వరి పంట అంతా ఉంది. ఇదండి అక్కడ ఏదో లారీ తాగడిపోయి మూలలు ఎట్టారనమాట యాక్సిడెంట్ అయ్యి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మొత్తం చాలా చాలా అంటే చాలా బాగుంది. నైట్ అసలు బయటకు వచ్చి చూడలేదు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 12 అవుతుంది బయలుదేరడానికి. రెడీ అయిపోయి అంటే తినేసి శుభ్రంగా వండుకొని కొంచెం తినేసి 1 గంట స్లీప్ వేసాం అనమాట మళ్ళీ. ఎందుకంటే ఏ టైం అయినా ఇంకా చేరుకోవడానికి అనమాట. ఇంక వెళ్ళిపోదాం, మధ్యలో ఇంకా ఎక్కడ ఆగకూడదు తినడానికి తప్ప అని. అది మా ఊరికైతే గొప్ప సరదాగా ఉంది. గాయస్ ఇలా వెళ్తుంటే చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ అయిన ఒక వ్యూ వచ్చింది చూడండి. సడన్గా అంటే ఏరియా ఎక్కడో తెలీదు, అలా ఒక ఫ్లైఓవర్ ఉంది అక్కడ. అలా ఒక ఫ్లైఓవర్ ఉంది, అంతా వాటర్ ఉంది చూడండి. కొండలు గిండలు మొత్తం అన్నీ అబ్బో మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఈ ఘాటి దిగుతున్నాం అనమాట. ఈ ఘాటి దిగుతుంటే ఇక కారు వ్యూ ఎలా ఉంది, అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే చాలా బాగుంది. ఏంటి ఎక్కడి నుంచి అలా వెళ్తాం? వెళ్ళొద్దమ్మా అలాగా. మా అమ్మ ఆశ్చర్యపోతుంది. మా అమ్మ ఎలా ఉంది, రోడ్డు బాగుందా, వ్యూ ఎలాగుంది? మధ్యలో బోల్డ్ అంటే ఎట్లు ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ రేపు మార్నింగ్కి చేరుకుంటాం కాశీ. సో మన వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఓవర్ లెంత్ అయినా వీడియో చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించదు. సో తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ కాశీ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్, దెన్ మళ్ళీ కలుద్దాం.